అయితే చాలా మంది ఏం చేస్తారంటే కొత్తగా పెట్టిన వాళ్ళు ఈ స్మాల్ స్కేల్లో చేసే వాళ్ళు మాక్సిమం ఏం చేస్తారంటే మిషన్స్ పెట్టుకుంటారు, ప్రొడక్షన్ చేస్తారు, డైలీ ఒక 4000 ప్లేట్స్ 5000 ప్లేట్స్ ప్రొడక్షన్ అనేది చేస్తుంటారు. ఈ 5000 ప్లేట్స్ ని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లార్జ్ స్కేల్లో చేసే వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళకి వెళ్ళి సెల్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను ప్లేట్స్ ఒక 50,000 ప్లేట్స్ కొని ఈ 50,000 ప్లేట్స్ ని నేను సెల్ చేస్తున్నాను అనుకోండి, అది నా కెపాసిటీ. డైలీ నేను 50,000 కొనగలుగుతాను కాబట్టి నేను రేట్ కూడా తక్కువకి అడుగుతాను. అయితే ఈ స్మాల్ స్కేల్ వాళ్ళు ఈ 5000 ప్లేట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళు తక్కువ చేస్తున్నారని చెప్పి నేను వాళ్ళ దగ్గర ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కోను కదా. నాకు 50,000 ప్లేట్స్ ఇచ్చే వాళ్ళు ఏ రేట్కి ఇస్తున్నారో అదే రేట్కి నేను అడుగుతాను. కాబట్టి వీళ్ళు నాకు ఆ రేట్కి ఇచ్చేస్తారు. అంటే ఈ స్మాల్ స్కేల్ వాళ్ళు ఏమనుకుంటారంటే 10 షాపులు తిరగడం ఎందుకు, ఒకే షాప్లో ఇచ్చేద్దాం కదా అనుకుంటారు. ఒకే షాప్కి మీరు ఇవ్వచ్చు, కాకపోతే మీరు ఒకే షాప్కి ఇవ్వాలనుకుంటే మీ ప్రొడక్షన్ అనేది లార్జ్ స్కేల్లో ఉండాలి. మీకు ఒకే కస్టమర్ దొరకాలి, 50,000 ప్లేట్స్ డైలీ కొనేవాడు ఉన్నాడు, అతను 5,000 ఇస్తే కూడా 50,000 ప్లేట్స్కి ఏదైతే ప్రైస్ ఇస్తాడో అదే ప్రైస్ మీకు ఇస్తారు. అక్కడ మెయిన్ లాస్ అనేది జరుగుతుంది.